వరంగల్ జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్య వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో జూన్ 13, 14, 15 తేదీల్లో బోధన విజ్ఞాన పీఠంలో 3 రోజుల పాటు 16వ జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ఎస్ఆర్ మూర్తి తెలిపారు. హర్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ మామిడాల హరికృష్ణతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు. ఇందులో ప్రదర్శించిన ప్రతి నాటికకు 15,000 రూపాయల ప్రదర్శన పారితోషికం, ఉత్తమ ద్వితీయ నాటికకు 6,000 రూపాయలు, 4,000 రూపాయలు నగదు బహుమతుల్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య. ఈ సంస్థ స్థాపించి సుమారు 23 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగా ఒక 5 సంవత్సరాలు మెంబర్షిప్ని, తర్వాత రంగస్థల కళాకారులని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి గుర్తింపుదారులన్నీ గుర్తించడం జరిగింది. అటు పిమ్మట ప్రతి సంవత్సరము జాతీయ స్థాయి నాటకోత్సవాలు మేము నిర్వహిస్తున్నాము. ఇది 16వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు. జూను 25, 13, 14, 15 తారీఖులలో మేము నిర్ణయించడం జరిగింది. నూతన విజ్ఞాన పీఠం వరంగల్ నందు. దీనికి స్థానిక దాతలు ఇతోధిక సహకారాన్ని అందిస్తున్నారు. అట్లాగే భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్ నుండి, రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా మేము అందిస్తున్నాము. వాళ్ళు కూడా తప్పకుండా సహకారం చేస్తారు. ఈ నాటక పోటీలలో ఆంధ్ర ప్రాంతం నుండి 3 నాటక పోటీలు, 3 తెలంగాణ ప్రాంతం నుండి 3, మొత్తము 6 నాటక పోటీలు. ఈ పోటీల్లో 6 నాటకాలు పాల్గొంటాయి. దయచేసి ప్రేక్షక మహాశయులు, కళాకారులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నా పేరు డాక్టర్ ఎన్ఎస్ఆర్ మూర్తి, ప్రధాన కార్యదర్శి, వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్య వేదిక తెలంగాణ. గత 15 సంవత్సరాల నుంచి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, నాటిక పోటీలు, అలాగే నృత్యంలో కానీ జానపదంలో కానీ వాటి పోటీలు కూడా నిర్వహించాము. 2023లో కూడా మేము నాటిక పోటీలు నిర్వహించాము. ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి 3, తెలంగాణ ప్రాంతం నుంచి 3, మొత్తం 6. అందులో 15,000 రూపాయలు పారితోషికం ప్రతి ఒక్కరికి ఇస్తాము. ప్రథమ వచ్చిన వాళ్ళకు 6,000 రూపాయలు అదనంగా, ద్వితీయంగా వచ్చిన వాళ్ళకి 4,000 చొప్పులు ఇస్తాము. అట్లాగే వచ్చిన కళాకారులందరికీ, బయట నుంచి వచ్చిన వాళ్ళకి వసతి, భోజనం అన్నీ కూడా మేమే ఏర్పాటు చేస్తున్నాము. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరాఘాటంగా నిర్విరామంగా కృషి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందుకు మాలో ఉన్నటువంటి క్యాబినెట్ కానీ, ఎగ్జిక్యూటివ్, మన సలహా అందరూ కూడా ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నందుకు మనం కృతజ్ఞత చెప్తూ మన ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వహించడాన్ని నూతన విద్యాపీఠం నిర్వహిస్తున్నాము. దాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాకు సహకరిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు.